ప్రభాకర్ గారు, మా మిత్రుడు ప్రభాకర్ పాప, వాళ్ళ తల్లిదండ్రులు ఏలూరులో ఏ ఈవెంట్ జరిగినా కూడా పిల్లల్ని దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మంచి నాయకులుగా తీర్చిదిద్దాలి, అన్ని రకాలైన అంశాల్లో నైపుణ్యం వాళ్ళకు రావడం, మంచి నాయకత్వ లక్షణాలతోటి తీసుకెళ్లాలనేటువంటి మరి ఆ భావజాలంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. తనగా వచ్చి నేను ఈ భావోత్సవం పిల్లల తరఫున మా వాయిస్ ఎంబ్రా మీద చెప్పేస్తానంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది కావాలి, ఎందుకు ఈ పాయింట్ మనం మిస్ అయ్యామా? రాబోయే రోజుల్లో నేను ఇంకో పాయింట్ అడిగింది, సార్ భావోత్సవాలు అంటే పిల్లలు పడ్డ కదా, పెద్దలు డయాస్టర్ కాదు, మీరు నిర్వహించడానికి మీరు చేస్తున్నారు, మాకు అప్పచెప్పండి సార్ భావోత్సవాల కార్యక్రమం అంటే మాకు ఎందుకు, మీరు ఎవరు, ఇది పిల్లల కార్యక్రమం కాదా, మాకు ఒక అవకాశం ఎక్కువని అనిపిస్తుంది. అది కావాలి, మనకి ఆ కోణంలో ఆలోచించాలి. ఏ అంశమైనా కూడా పిల్లలు ఎట్లా ఆలోచిస్తారు, పిల్లల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చేస్తామమ్మా. మీరంటే పిల్లలు ముందుకు వచ్చినట్టు మాకు కావాల్సింది అదే. మా బాధ్యతలుగా మీకు అప్పచెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, అది అందుకోవడానికి మీరే రెడీగా అని చెప్పేసి ఒక దాంట్లో మేము మీకు అందజేయట్లేదని తప్పనిసరిగా మేము చేస్తా ఉన్నాం. ఈ రోజున పిల్లలందరి తరఫున సుకృతి ఏమనుకుంటుంది ఈ కార్యక్రమం గురించి ఒకసారి, ఎందుకంటే ఆమె ముందు అన్ని భావోత్సవాల్లో కూడా పాల్గొంది, ఒకసారి తన యొక్క స్పందన, పిల్లల యొక్క స్పందనగా మనం కూడా తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. మేము ఈ భావోత్సవం చాలా చాలా ఎంజాయ్ చేసాము. అసలు చేయలేని అంటుందో లేదు. మేము బొమ్మలు గీసాం, బొమ్మలు వేసాం, ఇలా ఎన్నో చెప్పుకుంటే ఎన్నో చేసాము, అలా ఎన్నో చేసాము. పిల్లలుగా మనం చేయలేని అంటుందో లేకుండా అయిపోయింది 2 రోజులు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏలూరు పట్ల బాధ్యతలు ఈ కార్యక్రమమే ఒక పెద్ద ఉదాహరణ. చాలా చాలా చేస్తున్నారు పిల్లల కోసం. భోజనాలు ఎంత పెట్టారో, ఎంత కమ్మగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. సో పిల్లల కోసం మీరు ఎంత చేస్తున్నారో ఇది చాలా పెద్ద ఉదాహరణ. మేము చాలా చాలా నేర్చుకున్నాం, ఆడుకున్నాం, పాడుకున్నాం, నటించాం, నాట్యం చేసాం, బొమ్మలు గీసాం, బొమ్మలు వేసాం, కవితలు చెప్పాం, కథలు చెప్పాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు వయసులోనే పెద్దవారు కాదు, బుద్ధిలోను మేధస్సులోను దాని గుణంలో చాలా 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 ఎక్కువ. చాలా చాలా థ్యాంక్స్ అండి మా కోసం ఇంత చేసినందుకు. నమ్మండి, మేము ఎదుగుతాం, మళ్ళీ మీకన్నా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అప్పుడు కూడా మళ్ళీ మీ ఆశీర్వాదాలు తీసుకుంటాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ తల్లి. భాష స్కూల్ చాలా సంతోషం. ఒకసారి మీరు పైకి రండి. అలాగే మనం బెస్ట్ పేరెంట్స్ అవార్డు కూడా ఇలాంటి అంశాలు తీసుకుని పిల్లల్ని అన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి పేరెంట్స్ ఎవరైనా ఐడెంటిఫై చేసి ప్రతి భావోత్సవంలో 4-5 పేరెంట్స్ కి, అది ఎందుకంటే అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. నాట్యాచార్యులు రామసుందర్ గారు కానీ, అలాగే ప్రజానాట్యం మంగరాజు గారు, నీలిమ గారు, ఆల్రౌండర్ నీలిమ గారు, వీళ్ళందరికీ తెలుసు పిల్లల్ని ఎక్కువ అన్ని రంగాల్లోనూ అన్ని అంశాల్లోనూ వాళ్ళకి దగ్గరించి ఒక మంచి భావనాలతో పెంచే తల్లిదండ్రుల్ని మనం సత్కరించుకున్నట్లయితే పిల్లలు మిగతా తల్లిదండ్రులు కూడా దాని ఇన్స్పిరేషన్ గా తెలుసుకుంటారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనని రాబోయే భావోత్సవాలు మనం తెలుసుకున్నాం. అట్లానే చాలా అంశాలు, మంచి మోటివేషన్ కోర్స్ కాంపిటీషన్ పెడతాం. వివేకానంద, బుద్ధుడు, అంబేద్కర్, అబ్దుల్ కలాం గారి కొటేషన్స్ టైంలో ఎన్ని ఎక్కువ బాగా రాయగలుగుతారు, దీంట్లో ఆ కొటేషన్స్ ఎంత బాగా రాస్తారు, రైటింగ్ స్కిల్స్ అన్ని కూడా దాన్ని చూసుకుని ఇట్లాంటి ఏమి తీసుకున్నట్టయితే పిల్లలు అవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, పిల్లలు ఎంత అద్భుతంగా ఏది ఇస్తే అది ఎత్తుకోవడానికి ఉన్నారు. వాళ్ళు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం ఏది ఇస్తే అది చేస్తారని. ఇవాళ తల్లిదండ్రులుగా మనం మన బాధ్యత నిర్వహించలేకపోతున్నాం. నేను ఒకసారి అందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం. మనం అందరం కూడా ఇది నీడ్ ఆఫ్ ద అవర్, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన టైము. ఇవాళ పెద్ద పెద్ద మేధావులు ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ సినిమా రంగం ద్వారా యువతని, విద్యార్థులు ఎంత వినాశనకరమైనటువంటి భావజాలను తీసుకెళ్తున్నారో మనందరికీ తెలుసు. కొన్ని ఉదాహరణలు వచ్చినటువంటి మొన్న 2,000 కోట్లు వసూలు చేస్తుందన్న సినిమా డైరెక్టర్ స్వయంగా ఒక లెక్చరర్, ఆయన ఆదిత్య కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఎట్లాంటి డబ్బుల కోసం ఎలాంటి వ్యక్తిత్వాన్ని, ఎలాంటి వ్యాపారాన్ని హీరోలకి చూపిస్తున్నారు. నిజాయితీగా ఆఫీసర్నేమో చేతగాని వాళ్ళగా, స్మగ్లర్స్ ఏమో హీరోలాగా ప్రజెక్ట్ చేస్తే వాళ్ళ యువత ఏం నేర్చుకుంటుంది. డబ్బుల కోసం ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు చాలా వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ కూడా విద్యార్థుల మీద వాళ్ళు చాలా హైలీ ఇంటెలిజెంట్ పర్సన్స్. వాళ్ళందరూ డబ్బు కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఎవరు నిలబెడతారు ఈ
సమాజం పాడైపోతుంది, అందరూ కూడా పిల్లలు రకరకాలైన వ్యాపకాలకి పెడదామని వెళ్ళిపోతారు అన్నారు. ఎవరు కారణం? ఒకసారి పిల్లలు ఎంతసేపు కూడా పిల్లలు మన మాట వినట్లేదు, సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోతున్నారని చెప్పేసి అన్నారు. ఈ 2 రోజుల్లో పిల్లలు ఒక సెల్ ఫోన్ అన్న యూజ్ చేయడం మనం చూసేవాళ్ళం. ఎవరైనా కూడా పిల్లలు నిన్న సాయంకాలం 6 గంటలకు ఆఖరి అవకాశం మనం ఇచ్చాం. పొద్దున్న 10 గంటలకి మేకప్ తీసుకున్న పిల్లలు సాయంకాలం 6 గంటలకు అప్పుడే వచ్చినటువంటి హుషారుగా ఎక్కడ కూడా వాళ్ళ నిజం లేకుండా ఇప్పుడు మనకు అవకాశం అవుతుందని చూశారు. అంటే పిల్లల్లో ఎంత తహతాగా ఈ మనం ఏ రిసర్చ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు మనం ఆలోచించి ఈ అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మరిన్ని అంశాన్ని ఈ బాలోత్సవం ద్వారా తీసుకొచ్చి ఒక గురుగారు ఒక బాధ్యతను, ఒక స్థానాన్ని సంపాదించుకోవడం చాలా తేలిక, కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా బాధ్యతతో కూడిన పని. ఇప్పుడు సమాజం చాలా బాధ్యతలు మనం తలపై ఎత్తుకుని చాలా దూరం ప్రయాణం చేసుకుని హేళాపురి బాలోత్సవం బ్రాండ్ ఇమేజ్ మనం తెచ్చుకున్నాం. దీన్ని నిలబెట్టుకోవడం అనేది మన అందరూ చేస్తున్న పని. అందరూ దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. బిలాంగింగ్నెస్ అనేది కావాలి. ఇది నాది అని వీలైతే 10 మంది చాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అద్భుతంగా పనిచేస్తారు మా తమ్ముడు అజయ్. ప్రాంగణ నిర్వహణ అని చెప్పేసి అప్పచెప్పాం. ప్రాంగణ నిర్వహణ, సభా నిర్వహణ, వాలంటీర్స్ మొత్తం టోటల్ మరి మొదటిగా ఇల్లు ఆక్రమించినటువంటి మా తమ్ముడు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇక్కడ చూసుకున్న బాధ్యతల్ని 3 చేశారు. ఈ సంవత్సరం వేరే కారణాల వల్ల రాలేకపోతే 3 బాధ్యతల్ని తన భుజస్కంధాల మీద వేసుకుని